సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులు మాత్రం మారడమే లేదు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు తిష్టవేశాయి. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని గణేష్ నగర్లో ఉన్న ప్రీ మెట్రిక్ మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాము. ఇక్కడ నెలకొన్న వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ హాస్టల్లో ఎలాంటి సమస్యలు? ఈ హాస్టల్ దాదాపు ఈ హాస్టల్లో వచ్చేసి ఫుడ్ స్టార్ట్ అయ్యి అంటే కుక్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 years అయింది సార్. 3 years నుంచి ఫుడ్ ప్రాబ్లం ఉంటూనే ఉంది సార్. ఫుడ్ ప్రాబ్లం లేకపోతే ఒక 2 days బాగుంది, మేము కంప్లైంట్ ఇచ్చిన ఒక 2 days బాగుంటుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. తర్వాత ఆల్మోస్ట్ ఈ హాస్టల్ అయితే ఏదో ఒక ప్రాబ్లం ఉండేనే ఉంది. మీరు ఇందాక చూసినారు అక్కడ కూరగాయలు 27 మంది పిల్లలు, దాదాపు 30 మంది పిల్లలకు ఒక 4 కూడా సరిపడే కూరగాయలు కూడా లేవు అక్కడ. వాళ్ళు సార్ వాళ్ళకి చెప్తే ఈ విషయం సార్ వాళ్ళ దృష్టికి తీసుకపోతే వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేస్తే వాళ్ళు చూసి కూడా నెగ్లిజెన్స్ గా ఏమైతుందిలే అన్నట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అంతే. కాల్ చేస్తే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్. అంటే సరైన మెనూ మీకు అందించడం లేదు, అసలు అందించడం లేదు సార్. ఏమేమి పెడతానండి అసలు ఇక్కడ? అసలు వాళ్ళు ఏం పెడతారో వాళ్ళకి లేదనకుండా హాస్టల్ మెనూలో ఉన్న టిఫిన్ ఒక్కటి వాళ్ళు ఫాలో అవుతారు. ఇంకా మధ్యాహ్నం ప్రతిరోజు పుండుకూర పప్పే, ప్రతిరోజు. ఇంకా నైట్ వచ్చేసి సాంబారు. ఫ్రూట్స్ ఇవ్వడం లేదు. ఆల్మోస్ట్ మేడం ఇన్ఛార్జ్ వచ్చి ఒక 40 days అవుతుంది. 40 days నుంచి డైలీ పిల్లలకు చిక్కీలు ఫ్రూట్స్ ఇవ్వాలి నైట్, అసలు అవి కూడా ఇవ్వట్లేదు 40 days నుంచి. వాళ్ళు రేపు పొద్దున బిల్లులు పెట్టుకున్నప్పుడు ఆ బిల్లులో కూడా ఇవి రాస్తారు కదా, వీటి గురించి కూడా బిల్లులు పెడతారు కదా. ఆ మాట మొత్తం మేము చెప్పినందుకు వాళ్ళు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ మా కాలేజ్ దగ్గరకు పోయి మా కాలేజ్ ప్రిన్సిపల్ తో మాట్లాడినాడు. మా కాలేజ్ ప్రిన్సిపల్ మమ్మల్ని పిలుచుకొని ఎందుకు ఇలా చేస్తున్నారంట, అసలు మీరు స్టూడెంట్స్ అయినా ఇలా చేయకూడదని భయపడిచ్చినారు ఆయన. వీళ్ళే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కాలేజ్ లో చెప్పినాడు ప్రిన్సిపల్ తోని. ప్రిన్సిపల్ లో డైరెక్ట్ ఎగ్జామ్ రాసే సెమిస్టర్ ఎగ్జామ్ రాసే పిల్లలు మా జూనియర్ దగ్గరకు పోయి ఎగ్జామ్ హాల్కి పోయి ఆయన లేపి మీ సీనియర్స్ అంట ఎవరో కదా వాళ్ళ పేర్లు చెప్పని మా పేర్లు అడిగినాడు. రేపు కాలేజ్కి వచ్చి కలవమను, లేకపోతే నేను ఏం చేస్తాను నాకే తెలియదు అంటే మేము మరుసటి రోజు పోయి కాలేజ్లో కలిసినాం సార్ తోని. ఏమని సార్ ఏం సార్ పిలిచినారంట అంటే, ఎందుకు ఇలా చేస్తున్నారంట మీరు హాస్టల్లో, స్టూడెంట్స్ ఇలానైనా చేయాల్సిందంటే వాళ్ళ దగ్గర మా దగ్గర ఉన్న ప్రూఫ్ చూపిస్తే వాళ్ళకి సార్ ఉండి ఇలా చేస్తే ఎవరైనా అడుగుతారు బాబు. ఏమంటే ఈ వెల్ఫేర్ ఆఫీసర్లు అనేటవాళ్ళు మీ కడుపులు కొట్టి వాళ్ళ కడుపులు నింపుకోవడానికి చూస్తున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు బాగు చేయరు బాబు అని వాళ్ళు చెప్పినారు. వాళ్ళే అని కాదు, చాలా మంది మేము ఎంతమంది దగ్గరికి అయితే వెళ్ళామో ప్రతి ఒక్కరు మాకు అదే మాట చెప్పినారు. చెప్పండి, హాస్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? ఒక కాస్మెటిక్ చార్జెస్ ఏం రావడం లేదు సార్. డైలీ ఫ్రూట్స్ అనేవి ఏం రావడం లేదు సార్. మాకు ఫుడ్ అనేది డైలీ ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా కూడా మా కంప్లీట్ సాల్వ్ కావడం లేదు సార్. అలాగే వాటర్ కూడా పైన ట్యాంకీస్ బాగాలేదు సార్. ఇంకా అలానే బెడ్స్ అనమాట, అంటే బెడ్షీట్స్ రావాలా సార్, రెసిడెన్షియల్ కిందికి వస్తుంది సార్ ఇది. అప్పుడు ఈ బెడ్షీట్స్ కూడా రావడం లేదు సార్. ప్లేట్స్ గ్లాసులు అవన్నీ ఇవ్వాలి సార్, ఏమి ఇవ్వడం లేదు సార్. సరైన మెనూ ఇస్తున్నారా లేదా? లేదు సార్, ఇవ్వడం లేదు సార్. అసలు ఏం పెడుతున్నారండి మామూలుగా? సార్ ఏం పెడుతున్నారంటే డైలీ ఆఫ్టర్నూన్ పుండుకూర పప్పే పెడుతున్నారు సార్. ఇంకా ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ పెడితే ఒక బురుగులు తప్ప ఏవి బాగుండవు సార్. ఇంకా అవి గూగుల్ అనేది స్నాక్స్ పెడతారు సార్. దాంట్లో పురుగులు అనేవి ఏమంటే అసలు మసంగ్ చేయకపోవడం. నిన్న ఉప్మా అయితే అంతా మాడిపోయింది సార్. ఈ హాస్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మామూలుగా ఫస్ట్ వార్డెన్ వచ్చేసి వాళ్ళకి డ్యూటీస్ని ఇర్రెగ్యులర్గా ఉన్నారు. ఇంకా ఫుడ్ అంటారు అసలుకి బాగాలేదు. మార్నింగ్ టిఫిన్లో చూస్తే పురుగులు వస్తున్నాయి. ఇంకా మధ్యాహ్నం కూడా ఏం బాగాలేదు. చాలామంది కడుపు నొప్పితో డైలీ బయట తింటున్నాం మేము. వాటర్ ట్యాంక్ డ్రింకింగ్ వాటర్ అయినా కానీ బాత్ ట్యాంక్ అయినా కానీ అన్నీ క్లీన్గా లేవు. ఒక 3 months ఏంటాయి, అన్నీ బూజు పట్టిపోయినాయి. అన్నీ బెడ్షీట్స్ ప్రొవైడ్ చేయలేదు, కాస్మెటిక్ ఛార్జెస్ వేయలేదు, నైట్ టైమ్స్ ఫ్రూట్స్ అవి ఏమీ ఇవ్వటం లేదు సరిగా. మార్నింగ్ డ్రింకింగ్కి పాలు తెస్తారు, అది కూడా ఒక పాల ప్యాకెట్ తెచ్చి 30 members సర్వ్ చేస్తున్నారు. సో అన్నీ రూల్స్కి అగెనిస్ట్గా ఫాలో చేస్తున్నారు. మెనూ చాట్ మెనూ ఇచ్చినారు కానీ దాన్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు. వంట మనుషులు సరిగా లేరు, క్లీనింగ్ సరిగా లేదు. సో అన్నీ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతలేదు. ये हॉस्टल में कौन सा प्रॉब्लम्स है, क्या क्या प्रॉब्लम्स है? एक बोल को नहीं, हॉस्टल पूरा प्रॉब्लम्स है, लेकिन क्लीनिंग है, ये खाने में है पूरा एक बोल को नहीं. सभी असल एक कल इशू है, एक कीड़े हैं उपमे में 24 hours हुआ सर. ये हमारा प्रॉब्लम उनको होना बोले तभी 4 hours कंप्लीट हुआ. अभी तक का हाउ कैसे चला कहीं का नहीं बोलते, सभी एक भी रिप्लाई नहीं है उनसे. होना हमें ऐसा कर रही बोल को होना हम टारगेट जरा ये तुम्हें कहीं पूछना, हमें पूछ तो अच्छा बोलती, बाद में हम ये करने कॉलेज अंग जागो वो ये नहीं करना डराना करते हैं जब
आपका मेन डिमांड्स है? हाँ, अब क्या भी नहीं, अब हम का अच्छा क्वालिटी क्वांटिटी फूड देना उना के उना ఫాలో होना हमारे हमें ఫాలో होते हैं చాలా సఫర్ అవుతాం ఫుడ్ వల్లనే. ఫుడ్ అయితే సరిగా లేదు, వాష్రూమ్స్ అయితే సరిగా లేవు, మొత్తం గలీజ్ ఉన్నాయి, కాలు జారుతాయి, అందులో నీళ్లు సరిగా లేవు, పురుగులు ఉన్నాయి ట్యాంకులో కూడా. మేడం అబద్ధం చెప్తున్నారు, ఈ నిన్న ఫుడ్లో పురుగులు పడినాయని, కానీ చాలా రోజుల నుంచి పురుగులు ఉన్నాయి. ఉప్మా రవ్వలో ఇడ్లీ రవ్వలో చాలా పురుగులు ఉన్నాయి. అసలు ఒక్కరోజు కూడా మంచి ఫుడ్ పెట్టట్లే మాకైతే. వాళ్ళు కామాటి అనేది ఆయన అయితే దూరమే ఉంటాడు, కానీ ఫుడ్కి వండడానికి రావట్లే. ఆఫీసు నాకు అది పని ఉంది ఇది పని ఉంది చెప్తున్నాడు. క్లీనర్తో స్వీపర్తోనే ఫుడ్ వండిస్తున్నారు. ఆయన చేతులు కడుక్కోవడం సరిగ్గా, అదే చేతులు తీసుకొని చేతితో పులిహోర కలపడం, అదే చేతితో పెరుగు కడపడం అట్లా చేస్తున్నారు. ఈమె కుక్ అయితే కొత్తగా వచ్చింది, ఆమెకి తెలియదు. ఆమె కూడా డైలీ ఒకటే రకమైన పప్పు చేస్తుంది. ఆమె సార్ వాళ్ళకి నచ్చింది, కానీ మాకు నచ్చలే. మేడం అయితే నచ్చిందని చెప్తుంది. మేడం అయితే అన్ని అబద్ధాలు చెప్తుంది సార్. మేడం మొత్తం మీద కర్నూలు నగరంలోని గణేష్ నగర్ లో ఉన్న పోస్ట్ మెట్రిక్ మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్లో సమస్యలు అయితే తీవ్రమయ్యాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని ఈ హాస్టల్లోని ఉంటున్న ఈ హాస్టల్ ఆశ్రయం పొందుతున్న విద్యార్థులు అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం మాత్రం లేకుండా పోయింది. కనీసం ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని ఆ విద్యార్థులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వర్, నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.